కాశీలో మీకు రోజు చాలా అద్భుతమైన ప్రదేశాలు చూపిస్తున్నా, కానీ ఈ రోజు చూపించబోయే ప్లేస్ ఇలాంటి ప్లేస్ కాదు. ఈ గుడిలో ఉన్న బావిలో నీళ్లు తాగితే మన ఒంట్లో ఉన్న చాలా రోగాలు తగ్గిపోతాయి. ఇది నేను చెప్పేది కాదు, ఇక్కడ చాలా మంది తాగారు, చాలా మందికి ఆరోగ్య సమస్యలు మొత్తం తీరిపోయాయి. ఇప్పటికి చాలా మంది భక్తులు వచ్చి తాగి వాటర్ బాటిళ్లలో తీసుకెళ్తారు. మరి ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుందో చూద్దాం. కాలభైరవ స్వామి టెంపుల్ ఆపోజిట్ లోనే వెళ్తున్నాము. స్ట్రైట్ రోడ్ వెళ్తే ఏం టెంపుల్ అన్నా? మహామృత్యుంజయ స్వామి అంతేనా? మహామృత్యుంజయ గుడి రోడ్డులో రుణ విముక్తేశ్వరుడు ఆ టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. రుణ విముక్తేశ్వరుడు ఆ టెంపుల్. మెయిన్ ఏంటంటే టెంపుల్ పేరు మర్చిపోతున్నా, మృత్యుంజయ స్వామి మెయిన్ టెంపుల్ మృత్యుంజయ స్వామి. అక్కడ నీళ్ళు తాగితేనే మంచిది అంటారు, అక్కడ నీళ్ళు తాగితేనే ఆరోగ్యం హెల్త్ అంతా బాగుంటది. ఈ గుడి వచ్చేసరికి మనకి సరిగ్గా కాలభైరవ స్వామి గుడి ఉంది కదా, ఆ గుడికి ఆపోజిట్ రోడ్ లోనే ఈ గుడి ఉంది. అసలు కాశీలో దేవాలయాలు తిరగాలే కానీ చాలా ఉంటాయి, అందులో మనం చూపించే దేవాలయాలు చాలా ఇంపార్టెంట్. కాశీ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చూడాల్సినవి. ఈ గుడి చూడడానికి అంత పెద్దగా ఉండవు, కానీ చరిత్ర మాత్రం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు భక్తులు కొన్ని వేల మంది, లక్షల్లో కూడా ఉండొచ్చు. అందులో సగం మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు, నమ్మకంగా చెప్పొచ్చు. కాశీలో మీకు 24 అవర్స్ ఎక్కడ చూసినా యాత్రికులే కనిపిస్తారు. అంతేకాదు మనం వెళ్లే ప్రతి ఒక్క గుడి కూడా ఇళ్ళకి మధ్యలోనే ఇరుకిరుగ్గా ఉంటాయి. కానీ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది కాశీ వచ్చే ఉంటారు, కానీ ఇవన్నీ మిస్ అయి ఉంటారు. రుణ విముక్తేశ్వరుడు, రత్నేశ్వరుడు ఇందాక చెప్పాను కదా, ఋషిపేట ఉండేది ఇంతకు ముందు పాలగూడు ఉన్నప్పుడు రత్న సభ ఉండేది అందుట్లో. ఆ సభకి ఆయనే అధిపతి అనమాట, రత్నేశ్వరుడు. ఆయన పైన శివుడు ఉంటాడు అనమాట. ఓకే. కాశీలోకి ముక్కోటి దేవతల్ని తీసుకురమ్మని ఈయనకి చెప్తే రత్నేశ్వరుడు ఆయన గణంలో ఉన్నటువంటి పృథ్వీశ్వరుడికి చెప్తే ఆయన ముక్కోటి దేవతలను తీసుకొచ్చి కాశీలో పెట్టాడు. అది సంగతి. అంటే ఇప్పుడు కాశీలో ఉన్న దేవుళ్ళందరినీ పిలుచుకొచ్చింది రత్నేశ్వర దేవుడు. రత్నేశ్వరుడు దేవుడు ఆ సభలో చెప్పటం వలన వెళ్ళి చూద్దాం. ఇదేనా కాలభైరవ స్వామి గుడి దగ్గర నుంచి అలా నడుచుకుంటా వస్తే మనకి ఈ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ గుడిలో ఉన్న శివలింగాలు, ఆ అభిషేకాలు చేయడం, హోమాలు చేయడం ఎక్కడ చూసుంటాం. మనకి గుడి బయటే వాటర్ బాటిల్స్ అయితే కుప్పలుగా అమ్ముతారు. ఎందుకంటే మీరు స్టార్టింగ్ కొన్ని క్లిప్స్ చూసే ఉంటారు కదా, వాటర్ మొత్తం తీసుకొని తాగుతున్నారు. ఆ వాటర్ కి ఎంత పవర్ ఉందో మీకు వీడియోలోకి వెళ్ళేటప్పుడు చెప్తాం మీకు. వనమూలికలు మొత్తం ఆ బావిలో వేసాడంట, అదొక చరిత్ర ఉంది, అందుకని తీసుకెళ్ళి తీసుకెళ్ళచ్చు. నేను చెప్పా కదా, కాశీలో చాలా దేవాలయాలు ఇళ్లల్లో ఇరుకిరుగ్గా ఉంటాయి. అంటే ప్రతిదానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటా పోతే వీడియో చాలా లెంత్ వస్తుంది. మేమైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి 2 బాటిల్స్ అయితే తీసుకొని వెళ్తాం. నిజం చెప్పాలంటే అవి ఇంటి దాకా రావు, దారిలోనే దప్పికయ్యి దారిలోనే తాగేస్తాం. ఈ గుడిలో మాత్రం కొంచెం ఫోన్లు, కెమెరాలు అలౌ చేస్తారు, కానీ మరీ ఓపెన్ గా తీయకూడదు. గుడి లోపల మాత్రం చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కటి చూపిస్తారు. రండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బయట అన్ని అమ్ముతారు, కొబ్బరికాయలు, పూలు అవన్నీ అమ్ముతారు. లోపలికి రాగానే మనకి ఎక్కడ చూసినా గానీ పండితులు, పూజారులే కనిపిస్తారు. ఎందుకంటే ఇక్కడికి యాత్రికులు, భక్తులు చాలా దూరం నుంచి వస్తారు. ఇక్కడ ఏం చేస్తారంటే బాగా పూజలు, హోమాలు చేస్తారు ఈ గుడిలో. ఎందుకంటే ఎవరైనా పాపాలు చేసి ఏదైనా దోషాలు రావడం, ఏం చేసినా గానీ కలిసి రాకపోవడం, ఇలాంటివి బాగా నమ్ముతారు కదా, వాటన్నిటికీ కలిపి ఇక్కడైతే బాగా పూజలు చేస్తారు. అలాగే కొంతమంది అయితే ఆన్లైన్ లో కూడా చేయించుకుంటారు. ఎదురుగా ఒక ల్యాప్టాప్ పెట్టి కెమెరాలో రికార్డింగ్ చేస్తా ప్రతిదీ చూపిస్తారు. చూసారా ఎంత మంది ఉన్నారో, వస్తూనే ఉంటారు. ఇంకా ఆన్లైన్ లో డబ్బులు తీసుకుని హోమాలు చేస్తారని చెప్పా కదా, ఇక్కడే అది. ప్రెజెంట్ నేను వచ్చే టైంకి ఎవరు లేరు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఎన్ని కెమెరాలే పెట్టారు. గుడి బయట నుంచి చూడడానికి చిన్నదిగా అనిపించింది, కానీ లోపలికి వచ్చాక ఎంత పెద్దదో. నిజం చెప్పాలంటే గుడిలో భక్తుల కంటే పండితులు, పూజారులు ఎక్కువ మంది ఉన్నారు. కావాలంటే మీరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మీకేమైనా దోషాలుంటే కూర్చొని మాట్లాడండి. డబ్బులు మరీ ఎక్కువేం తీసుకోరు, ఒక 1500, 2000. పెద్ద పూజ అయితే ఒక 4000 నుంచి 6000. విఘ్నేశ్వరుడా? అబ్బో బండ్ల మామూలుగా మహాదేవ్
చూసారా అసలు ఎంత మంది నీళ్లు తాగుతున్నారో? అసలు నిజంగానే అవి తాగడం వల్ల తగ్గిపోతాయా అంటే అది కొంతమంది నమ్మకం, మనమేం అనలేం, ఏమో చెప్పలేం. కొంతమందికి నిజంగా తగ్గాయేమో, ఆ తగ్గిన విషయాన్ని వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పారేమో, వాళ్ళు తాగి వాళ్ళకి తగ్గిపోవడం వల్ల ఇంకో నలుగురికి అలా వెళ్ళిపోయి ఉంటుంది. అయినా ఇక్కడ ఒక పెద్ద చరిత్రే ఉంది. ఈ బావిలో కొన్ని వనమూలికలు కలిశాయంట. కానీ ఆ వనమూలికలు వేసింది దేవతలు దేవుళ్ళే అని కొంతమంది చెప్పారు, నాకు సరిగ్గా తెలియదు. అలా మూలికలు చాలా కలిశాయి కాబట్టి, దీనికంటూ ఒక చరిత్ర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మకంతో వచ్చి తాగారు, తగ్గిపోయాయి. अरे परछाई वाला यही है। परछाई वाला ही नहीं है। तब कहाँ पे है? संकट संकट। అసలు ఈ గుడి మొత్తం శివలింగాలే, ఏ మూలకు చూసినా గానీ శివలింగాలే కనిపిస్తున్నాయి. ఈ గుడి లోపల ఉన్న శివలింగం పేరు ధన్వంతేశ్వర శివలింగం. ఈ గుడి లోపలికి మనం రాగానే అదిగోండి ఒక పక్కన కుక్క పనుకుని చూసారా, చాలా ఉన్నాయి కుక్కలు. నువ్వు గనక తెలియకుండా వాటిని ఛాయ్ అన్నా గానీ వాళ్ళు మామూలు గొడవ పెట్టుకోరు. ఎందుకంటే ఇక్కడ కాలభైరవ స్వామికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. బాటిల్ కాదు, శివలింగంలే. పక్కనే మనకి సోమేశ్వర మహాదేవ మందిర్ ఉంది. ఇవన్నీ కూడా గుడులే, కాకపోతే ఒక పెద్ద గుడిలో చిన్న చిన్నవి కూడా కట్టారు. గుడి మొత్తం మీద నీ ఇష్టం వచ్చిన ప్లేస్ లో కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, నిన్ను ఎవ్వరు కదిలించరు. లోపల ఉన్న శివలింగాలు మొత్తం చూసిన తర్వాత ఇక మేము వాటర్ తాగడానికి అయితే వెళ్తున్నాం. అసలు నీళ్లు పోయడం కూడా చూసారా, రాగి చెంబుది, కలశం పెద్దది. ఎంతమంది భక్తులు వస్తున్నారని వాటర్ బాటిల్ ప్లాస్టిక్ గ్లాసుల్లో ఇవ్వట్లేదు. అసలు బావిలో నీళ్లు న్యాచురల్ వాటర్ ఇలాంటి ఒక రాగి చెంబులో తాగడం వల్ల ఎంత హెల్తీయో తెలుసా? నాకు తెలిసి అశోక్ అన్న కాశీలోనే ఉంటాడు కాబట్టి వారం వారం వచ్చి తాగుతాడేమో, అందుకే ఈ వయసులో కూడా మనతో ఎంత ఎనర్జీగా తిరుగుతూ ఉంటాడు. తాగి పట్టుకో, ఏదో తాగుకో, బాటిల్ పట్టుకో. షాటా ఇది కూడా అన్న, ఇది చూడరా, తల ఉంచుకుని ఉన్నావు, తల కనుకుంటారా? చూసారా ఎంత మంది తాగుతున్నారో? ఇవి తాగాలా వద్దా, తాగితే మంచిదా కాదా, ఇలాంటి ఆలోచనలు అవసరం లేదు. కొంచెం తాగామా పక్కకొచ్చామా అంతే. మేమైతే అశోక్ అన్న మేము అందరం తలా 2 బాటిల్స్ అయితే తీసుకున్నాం. కానీ చెప్పా కదా, మాక్సిమం ఇంటి దాకా రావు, ఇవి దారిలోనే తప్పికై తాగేస్తాం. మళ్ళీ బాటిల్ చూపి, బాటిల్ చూపిరా రే, బాటిల్ ఎటు చూపిరా, ఇటు వస్తాం. అక్కడ ఉన్నామండి. నాగేశ్వర మహాదేవ్ శివలింగాలు ఎట్లా నాగేశ్వర మహాదేవ్ మందిర్ అని చాలా ఫేమస్ శివలింగం. అయితే మీకు ఎటువంటి నాగదోషాలున్నా ఇక్కడికి వచ్చి ఒక చిన్న అభిషేకం గానీ ఏదైనా హోమం గానీ చేపించుకున్నారంటే మొత్తం పోతుంది. ఇలాంటి దేవాలయాలు కూడా చాలా రేర్ గా ఉంటాయి, అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాశీలో అఖాడాలని కొన్ని ఉంటాయి, దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తారండి. ఈ గుడి లోపలే పక్కనే మనకి ఈ అఖాడ అయితే ఉంది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు బాగా. కష్టమైతే అన్న ఇది పట్టుకో సార్, పట్టుకోట వెయిట్ ఉందా బాగా?
మామూలుగా లేదు నాయన బరువు 10 కేజీల పైన 30 అకాడమీ లేకి అసలు చూడండి అక్కడ అయ్యి చూడు ఎంతో సాధన అసలు కథలు ఇయ్యి చాలా ఈ స్టోరీ ఇది. పగలతో కొడితే ఎనభై లాభం ఎంత లేదు ఇంకా పెద్ద ఉండే పెద్ద పెద్ద యాభై ఎత్తుతారండి ఆయన. అసలు ఇది కదపగలమా? చూడన్నా అది ఎంత ఉందో ఇది అసలు ముందు ఇట్లా కదపగలమా? లేపు లేపటమా? ఆటలు ఎట్లా చేస్తా ఉంటారు కదా ఇలా లేపి ఇలా యాళ్ళేస్తాయన్న. అది 50 కిలో 100 కిలో ఏయ్, దాన్ని ఎందుకు తెచ్చారా లేపుతారు? మామూలు వెయిట్ కాదన్న నిజంగా. అది చూడు అంటుందో ఫుల్ బాగా కావాలి. మనుషులు అట్టండి ఉన్నారన్న ఇవి తెలుసు ఈ మామూలు అది కూడా మంచి చెక్క, చాలా బాగుంటుంది. వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఇలా ట్రైనింగ్ తీసుకుంటారు. సరిగ్గా ఏదైనా ఆపద వస్తుంది అన్న టైంకి వీళ్ళందరూ బయటకు వస్తారు. అప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా ఉన్నాయి, వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి.